లోని ఆధ్యాత్మిక ప్రాంతమైన బృందావన్ ధామ్ ను భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ దంపతులు సందర్శించారు. ఈ క్రమంలో శ్రీ ప్రేమానంద్ గోవింద్ శరణ్జీ మహారాజ్ ని అక్కాయ్ వామికాతో కలిసి విరాట్ కలిశారు. ఆయన వారితో ఆప్యాయంగా మాట్లాడారు. సుఖ సంతోషాలతో ప్రేమగా ఉండాలని వారిని ఆయన ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వీరిద్దరూ ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశారు. దీనిని వీడియో ఆఫ్ ద డే గా నెటిజన్లు షేర్ చేస్తున్నారు. బీజీటీలో ఘోర ఓటమి నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ అయినా గెలవాలని చూస్తున్న టీమిండియాకు షాక్ తగిలినట్టు తెలుస్తోంది. వెన్నులో వాపు కారణంగా భారత పేసర్ బుమ్రా గ్రూప్ స్టేజ్ మ్యాచ్లన్నీ మిస్ కావచ్చని సమాచారం. అతడి ఫిట్నెస్ విషయంలో మల్లగుల్లాల కారణంగానే జట్టును ప్రకటించేందుకు ఐసీసీని బీసీసీఐ మరింత సమయం అడిగినట్టు బోర్డు వర్గాలు చెబుతున్నాయి. టీమిండియా టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనలో రిటైర్ కావాలని భావించారని హిందుస్థాన్ టైమ్స్ ఓ కథనంలో తెలిపింది. దాని ప్రకారం మెల్బోర్న్ టెస్ట్ ప్రదర్శన అనంతరం టెస్టుల నుంచి తప్పుకోవాలని రోహిత్ అనుకున్నారట. కానీ సన్నిహితులు శ్రేయోభిలాషులు ఒత్తిడి చేయడంతో ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టినట్టు సమాచారం. ఆయన మనసు మార్చుకోవటాన్ని కోచ్ గంభీర్ హర్షించకపోవడంతో ఆఖరి టెస్టుకు శర్మ వైదొలిగినట్టు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియాలో ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. కేఎల్ రాహుల్, పంత్, శాంసన్లు పోటీలో ఉన్నారు. వీరిలో ఇద్దరికి స్క్వాడ్ లో చోటు దక్కే ఛాన్స్ ఉంది. ఓడిఐల్లో కేఎల్ రాహుల్ 77 మ్యాచ్ల్లో 49.15 యావరేజ్ తో 2851 రన్స్ చేయగా, పంత్ 31 మ్యాచ్ల్లో 871, శాంసన్ 16 మ్యాచ్ల్లో 510 పరుగులు చేశారు. బీబీఎల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అడిలైడ్ స్ట్రైకర్స్ బౌలర్ లియామ్ హాస్కెట్ బౌలింగ్ లో బ్రిస్బెన్ హిట్ ప్లేయర్ నాథన్ మెక్స్వీని సిక్సర్ కొట్టగా అది నేరుగా స్టాండ్స్ లోకి వెళ్లింది. దీనిని మ్యాచ్ వీక్షిస్తున్న హాస్కెట్ తండ్రి ఓడిసి పట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు బహుశా ఇలాంటి ఘటన క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారేమో అనే కామెంట్లు పెడుతున్నారు.